ఓకే ఓకే ఫోల్డర్ పేరు చెప్పా. డేట్ టైం మాడ్యూల్ కొత్త టాపిక్. డేట్ టైమా? డేట్ అండర్ స్కోర్ టైమ్ అండర్ స్కోర్ మాడ్యూల్. ఓపెన్. అది డిసేబుల్ అయింది. నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్ నుంచి Ctrl+N సంథింగ్ టైప్ చేయి. సేవ్ చేసినప్పుడు లొకేషన్ సెలెక్ట్ చేసుకో. ఓపెన్ చేయాలి దాన్ని. example.py. ఇంపోర్ట్ డేట్ టైం. కొంచెం జూమ్ చేయప లెటర్స్. సింగిల్ వర్డ్ డేట్ టైం కింద ప్రింట్ ఆఫ్ డేట్ టైం డాట్ మళ్ళీ డేట్ టైం డాట్ నౌ మెథడ్ ఇది. సేవ్ అంటుంది. ఏంటది? ఈరోజు డేట్ టైమింగ్ మ్యాచ్ అయిందా సిస్టమ్ ల్యాప్టాప్ ది? 30 seconds. ఇప్పుడు 8:50 అయింది. అదొకటి 8:50. 40 seconds కదా, 40 seconds 41 seconds. ఇప్పుడు మళ్ళీ రన్ చేయి. 51 అయింది ల్యాప్టాప్ లో. ఓకే, ఎగ్జాక్ట్ గా టైం తీసుకొస్తుందా? ఓకే. ఆ 2025 అనేది ఏంటి? ఇయర్. దాని పక్కన మంత్ డేట్. ఓకే, అంటే ఫార్మాట్ ఏమంటాం? ఇయర్ మంత్ డేట్ YMD అంతేనా? మామూలుగా మనం స్కూలింగ్ లో చదువుకున్నప్పుడు బోర్డు మీద రాసేవాళ్ళం డేట్. మన స్టైల్ ఎలా రాసేవాళ్ళం మనం? డేట్ మంత్ ఇయర్. యూనివర్సల్ ఫార్మాట్ అనమాట. అసలు డేట్ మంత్ ఇయర్ రాసేవాళ్ళం. ఇక్కడ కొంచెం ఏమి రివర్స్ వస్తుంది అంటే అర్థమైందా? మంత్ డేట్, ఇయర్ మంత్ డేట్ వస్తుంది. ఓకేలే, అది బై డిఫాల్ట్ గా వచ్చిన స్టైల్. మనం ఎట్లా కావాలంటే అట్లా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట దాన్ని. కింద ఫస్ట్ సెకండ్ లైన్ వేరియబుల్ పెట్టుబా. టుడే అండర్ స్కోర్ డేట్ ఈక్వల్స్ టు అని పెట్టు. టుడే అండర్ స్కోర్ డేట్ ఈక్వల్స్ టు అని. ప్రింట్ అంటే ప్రింట్ బ్రాకెట్స్ నుండి రిమూవ్ చేయాలి. ప్రింట్ బ్రాకెట్స్ రిమూవ్ చేయాలి. కింద ప్రింట్ ఆఫ్ టుడే డేట్ డాట్ str f టైం అంటే టైం ని ఫార్మాట్ చేయబోతున్నాం. ఎఫ్ టైం సింగిల్ వర్డ్, ఎఫ్ టైం. క్లోజ్ చేయాలి బాగా. ఓపెన్ str f టైం ఆఫ్ విత్ ఇన్ కొటేషన్ లోపల. మామూలుగా మనకు తెలిసిన స్టైల్ ఉంది కదా, యూనివర్సల్ ఫార్మాట్. DMY పర్సెంటేజ్ D పర్సెంటేజ్ D స్లాష్ పర్సెంటేజ్ M స్లాష్ పర్సెంటేజ్ క్యాపిటల్ Y స్లాష్ DMY
డి D. ఇచ్చాము మంత్. అదే డికి ఎందుకు ఇచ్చాము స్లాష్, ఇది కూడా దీనికి ఇవ్వాలి కదా అట్లా. ఓకే ఓకే పర్సెంటేజ్ ఇచ్చి అది వాడాలంటే పర్సెంటేజ్ పెట్టాలి అట్లా. పర్సెంటేజ్ ఎం స్లాష్ పర్సెంటేజ్ క్యాపిటల్ వై, క్యాపిటల్ వై. ఓకే అన్ని క్యాపిటల్. నో వై ఒకటే చెప్పానండి క్యాపిటల్ అని. ఓకే ఓకే స్పేస్ పర్సెంటేజ్ క్యాపిటల్ హెచ్ కోలన్ పర్సెంటేజ్ క్యాపిటల్ ఎం కోలన్, కొటేషన్ కాదు కోలన్, పర్సెంటేజ్ క్యాపిటల్ ఎం ఎం కోలన్ పర్సెంటేజ్ క్యాపిటల్ ఎస్. కొటేషన్ క్లోజ్, బ్రాకెట్స్ చాలు చేసి ఎగ్జిక్యూట్ చేయి. మారిపోయిందా? 2025 ముందు ఎలా వచ్చేది, రివర్స్ వచ్చేది. మనం ఎట్లా కావాలంటే దాన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? మనకు ఇష్టం వచ్చిన స్టైల్లో రాసుకోవాలంటే ఏ ఆప్షన్ వాడాలి? STRFM. ఎఫ్ అంటే ఏంటి? ఫార్మాట్ చేయడం. ఓకేనా? డేట్ ని ఫార్మాట్ చేయబోతున్నాం. ఎలా కావాలంటే అలాగా మార్చుకోవచ్చు అనమాట. ఇంతకుముందు STR స్ట్రింగ్ ఫార్మాట్ టైం అనమాట. అంటే డేట్ టైం ని స్ట్రింగ్ లోకి ఫార్మాట్ ద్వారా చేయడం. ఓకే ఇంతకుముందు ఎలా ఉందా, ఇయర్ మంత్ డేట్ ఉన్నది, దాన్ని మనం రివర్స్ చేసినాం అనమాట. ఇప్పుడు డాష్ కావాలనుకో, థర్డ్ లైన్ కంట్రోల్ డి. ఇప్పుడు స్లాష్ వచ్చింది, స్లాష్ వద్దు, డాష్ కావాలంటే ఏం చేస్తారు? రీప్లేస్మెంట్ స్లాష్ స్పెషల్ డాష్. ఇది పెట్టచ్చు కదా. స్లాష్ రిమూవ్ ఐకాన్. ఐఫోన్ ఎం తర్వాత కూడా ఐఫోన్ స్లాష్ పెట్టారు. నో స్లాష్ లోనే డాష్ పెడుతున్నాం. ఓకే స్లాష్ రిమూవ్ చేసి ఐకాన్ సేవ్ అంటున్నా. చూసే మనకి డేట్స్ తెలుసు కదా, ఎట్లా రాస్తాం ఇట్లా రాస్తాం కదా. ఇక్కడ స్లాష్ వచ్చింది, ఇక్కడ ఐఫోన్ వచ్చింది. అవును, నువ్వు అట్లా రాస్తావు, నేను ఎట్లా రాస్తావు, ఒక్కరు విధంగా రాస్తాను అనమాట. ఓకే ఓకే సెకండ్ లైన్ ఎండింగ్ ఎంటర్, దాని టైప్ కనుక్కో. ఏమొస్తుంది టైపు? డేట్. ఓకే ఇది ఒకటి. ఇంకో డాటా టైప్ ఏముందంటే డేట్ టైం అనేది కూడా డాటా టైప్ ఉందని చెప్పొచ్చు మీరు. నువ్వు STRF వాడాలంటే అది డేట్ టైం ఉన్నప్పుడు మాత్రమే వాడచ్చు. ఆ ప్రశ్న ఓకేనా? నార్మల్ స్ట్రింగ్ కి వాడలేవు STRF టైం అనేది. అర్థమైందా? చూడగానే డేట్ టైం స్టైల్లో ఉండాలి, విజిబుల్ గా. అయిన తర్వాత దాన్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి డేట్ టైం గా. కన్వర్ట్ అయినప్పుడు STRF టైం వాడుకోవచ్చు. ఓకే క్లియర్ ఇది? ఓకే ఇదే కోడ్ ఇంకో విధంగా రాస్తాం. ఇది ఇంపోర్ట్ స్టైల్. సింటాక్స్ రాయమని చెప్పాను, రాశారా? ఇంపోర్ట్ కి, ఫ్రమ్ కి, వేరే లొకేషన్ లో ఉంటే సబ్ ఫోల్డర్ కి సింటాక్స్ ఎవరు రాయలేదమ్మా? ఓకే అప్డేట్ చేయమ్మా ఈ రోజు లోపల, ఓకేనా? మిస్ చేయొద్దు. అలాగే ఈ వీడియోస్ అన్ని ఒక ఫైల్లో పెట్టావమ్మా? పెట్టాను అంజన్. లాస్ట్ క్లాస్ ఒకటి మిస్ చేశాను, అదొకటి యాడ్ చేసి సెండ్ చేస్తాను. అదేను ఇవాళది రెండు యాడ్ చేసి ఈవినింగ్ లోపల నాకు వాట్సాప్ చేయమ్మా. ఓకే అంజన్, సెండ్ చేస్తాను. ఓకేనా? ఆ ఫైల్ నాకు పంపించు, సింటాక్స్ కూడా పంపించు, నా దగ్గర బ్యాకప్ ఉంటాయి. ఓకే అంజన్. ఓకే చెప్పినాం కదా ప్యాకేజెస్ ఎలా రాయాలని. ఇంపోర్ట్ స్టైల్ రాసినాం ఫస్ట్, తర్వాత ఫ్రమ్ స్టైల్ రాసినాం. దీన్ని కన్వర్ట్ చేయండి ఫ్రమ్ స్టైల్లో, వేరే ఫైల్లో కోడ్ అంతా కాపీ చేసి ఫ్రమ్ స్టైల్ కన్వర్ట్ చేయండి. కోడ్ అంతా కాపీ చేయి,
control. ఇవన్నీ రెండు సార్లు ఏం వాడినాం? రెండు సార్లు ఎక్కడ వాడినాం? దేంట్లో వాడినాం? రెండు సార్లు వాడిందే మళ్ళీ వాడినాం కదా. డేట్ టైం. సెకండ్ లైన్ లో డేట్ టైం, ఇక్కడ కాదు. అప్పుడు ఫ్రమ్ స్టైల్ కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తారు? From date time import. డేట్ టైం, రైట్. లైన్ నెంబర్ 1 లో ఫ్రమ్ స్పేస్ డేట్ టైం స్పేస్, ఫ్రమ్ స్పేస్ డేట్ టైం స్పేస్. ఇక్కడ 2 టైమ్స్ వాడాలి చెప్పండి లేదు సెకండ్ లైన్ లో. డేట్ టైం స్పేస్ సెకండ్ లైన్ లో వన్ డెల్టా అది డేట్ టైం రిమూవ్ చేసి, ఇంకా అలియాస్ ని వాడుకోవాలంటే చివరిన డిటి అని పెట్టుకోవచ్చు. అంతేనా? యాజ్ ఏఎస్ అని పెట్టి లైన్ నెంబర్ 1 లో డేట్ టైం యాజ్ డిటి అని పెట్టుకొని కింద ఏం పడుతుంది సెకండ్ లైన్ లో? dt dot now. BT డాట్ డిటి డాట్ నౌ. అర్థమైంది కదా? మనం చెప్పినాం ప్యాకేజ్ కాన్సెప్ట్, అందుకనే నేను మళ్ళీ చెప్తున్నాను మీకు. ఇంకా ఇది ఊప్స్ చేసి అర్థమైందిలే. డేట్ టైం అనేది పైథాన్ ఫైలు, డేట్ టైం ఇంకో డేట్ టైం అనేది క్లాసు, నవ్వు అనేది మెథడ్ అని నెక్స్ట్ క్లాస్ మీకు అర్థమవుతుంది. చేయమంటుంది. ఒకటే ఫోల్డర్ లో ఉన్నప్పుడు సేమ్ కమెంట్ ఉంటాయి, క్లోజ్ చేస్తా పని లేదులే. ఓకేనా? క్లియరా? అది కాపీ చేసుకోప్ప. సెలెక్ట్ చేసిన కాపీ చేయి. కాపీ అయిందిలే. కాపీ అయింది. సెలెక్ట్ అంటే కాపీ విండోస్ లో కూడా కాపీ అయిందిలే. కంట్రోల్ సి చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. కంట్రోల్ ఎన్, కంట్రోల్ వి. వేరియబుల్ పెట్టు. టుడే అండర్ స్కోర్ డేట్ ఈక్వల్స్ టు విత్ ఇన్ కోటేషన్ లో పెట్టు. ఇప్పుడు ఏం డేటా టైప్ ఇది? స్ట్రింగ్ డేటా టైప్. ఎందుకు స్ట్రింగ్ అంటున్నారు? చూడగానే డేట్ టైం ఉంది Quotations లో విత్ ఇన్ కొటేషన్స్ లో అంటే చూడడానికి డేట్ టైం లో ఉంది కదా. చూడగానే ఉంది, బట్ మనం we are not importing date time. అది కాదు, నేను గట్టిగా అడుగుతున్నా. మీరు చెప్పింది కరెక్టే, ఎందుకు చేంజ్ చేస్తున్నారు ఆన్సర్? ఏంటిది డేటా టైపు? String and ఎనీథింగ్ ఏది ఉన్న కొటేషన్ లో స్టార్టింగ్ చెప్పింది ఇప్పుడు కూడా అనమాట. మళ్ళీ చేంజ్ అవుతుంది ఏంటి? స్ట్రింగ్ లో ఉందంటే, కొటేషన్ ఉందంటే స్ట్రింగే. ఓకే, సేవ్ చేయప్ప. ఫైల్ సేవ్ చేసి మాడిఫై చేద్దాం. ఎగ్జాంపుల్ 3 పెట్టు. టైప్ కనుక్కో క్లారిటీ కోసం. స్ట్రింగ్. ఓకేనా? క్లారిటీ వచ్చింది కదా? అంతే. ఓకే, ముందు ఫైల్కి వెళ్ళు. ఇప్పుడు ఇందాక మనం డిఎంఐ యూనివర్సల్ ఫార్మాట్ అన్నాం. ఒకవేళ ఈరోజు ఏంటి, ఏం వారం? సో మంగళవారం, ట్యూస్డే. మంగళవారం. ఓకే, ఫిఫ్త్ లైన్ కంట్రోల్ డి. మల్లారపు రాంప్రసాద్ మ్యూట్లో పెట్టుమా, డిస్టర్బెన్స్ ఉంది సైడ్ నుంచి. మాట్లాడే మాత్రం అనిపించి. ఓకే, 6th లైన్ లో విత్ ఇన్ కొటేషన్ లో ఉండేది రిమూవ్ చేయంత. కొటేషన్ లోపల పర్సెంటేజ్
స్మాల్ ఏ కామా స్పేస్ పర్సెంటేజ్ క్యాపిటల్ ఏ కామా స్పేస్ బి బి రెండు అట్లే పెట్టు అదే విధంగా కామా వై వై స్మాల్ వై క్యాపిటల్ వై కామా పర్సెంటేజ్ డి డాష్ ఉండలే కామా పెట్టు ఉండలే పర్సెంటేజ్ ఎం కామా పర్సెంటేజ్ వై పర్సెంటేజ్ డిఎంవై డి అయిపోయింది ఎమ్ వై రాయి సేవ్ అంటాను ఫైల్ ఎగ్జిక్యూట్ చేసి చూసుకొని ఎగ్జిక్యూట్ చేయి ఓకే ఏమైంది ఏమవుతుందండి కోడ్ చూపించాడు వెనక దాచిపెడితే ఎట్లా కొనుక్కుంటాం ట్యూస్డే థర్స్డే మే షార్ట్ ఫామ్ రైట్ గుడ్ ట్యూస్డే ఫుల్ రావాలంటే ఏం వాడాలి క్యాపిటల్ ఏ స్మాల్ అంటే వీక్ నేమ్ కి ఏం వాడతారు ఏ క్యారెక్టర్ సింబాల్ గా వాడతారు వీక్ డే కి వారం రోజు రావాలంటే ఏ వాడతాం అదే చిన్నగా రావాలంటే స్మాల్ ఓకే ఫుల్ పేరు రావాలంటే క్యాపిటల్ ఏ ఓకే అదే మాదిరి మన బ్యాడ్ లక్ ఏంటంటే మేలో ఉండేది 3 ఉన్నాయి అందువల్ల 2 సేమ్ వచ్చాయి అనమాట ఓకేనా ఒకవేళ ఆగస్ట్ అనుకోండి ఏమొస్తుంది స్మాల్ బి వాడితే ఏయుజీ ఒకవేళ క్యాపిటల్ బి వాడితే ఆగస్ట్ ఫుల్ నేమ్ వస్తుంది పర్సెంటేజ్ ఆఫ్ స్మాల్ ఏ పర్సెంటేజ్ ఆఫ్ క్యాపిటల్ ఏ ఇవి ఎలా డిఫైన్ చేసుకుంటాం ఇప్పుడు మీరు చెప్పారు కదా అంటే మనం ఎలా ఐడెంటిఫై చేసుకుంటాం ఐడెంటిఫై అంటే సింబాలిక్ గా ఏనే ఎందుకు వాడుతున్నాము అని అడుగుతున్నాడు నీ పేరు ఎవరు పెట్టారు అమ్మా నాన్న ఎందుకు పెట్టారు ఏం పేరు నీ పేరు మంజునాథ్ ఓకే ఎందుకు మంజునాథ్ అని పెట్టారు విజయ్ పెట్టచ్చుగా ఎలా ఐడెంటిఫై చేసుకుంటాం అదే నువ్వు క్లాస్ మొత్తం వినాలి కదా వింటే నీకు అర్థమైంది క్లారిటీగా దట్ టు ఇంకా నువ్వు మధ్యలోనే ఉన్నావు పూర్తిగా వినలేదు కదా క్లారిటీ వస్తుంది నీకు ఓకే ఇప్పుడు ప్రింట్ ఎందుకు వాడినా అంటే నా దగ్గర ఆన్సర్ ఉందా జావాలో సిస్టమ్ ఎస్టీఐడి అవుట్ ప్రింట్ ఎఫ్ అంటారు అదేంటి ఏంటి ఓకేనా విను క్లాస్ వింటే నీకు క్లారిటీ వస్తుంది లాస్ట్ డౌట్ అడుగు ఓకే ఈ సిచ్యువేషన్ నీకు అర్థం కాకపోతే అడుగు అవుట్పుట్ ఏంది అనేది అంటే అట్లా అడగచ్చు ఓకేనా ఓకే క్లారిటీ వచ్చిందా స్మాల్ ఏ అంటే ఏమిస్తుంది షార్ట్ ఫామ్ ఒకవేళ క్యాపిటల్ ఏ అంటే ఫుల్ ఫామ్ టోటల్ గా వస్తుంది వర్డ్ ఓకే డిఎంవై అంటే ఏమొచ్చినాయి డేట్ ఇయర్ మంత్ ఓకే అంటే నీకు డేట్ ఫార్మాట్ నెంబర్స్ రూపంలో రావాలంటే ఏం వాడాలి డిఎంవై ఓకే యూనివర్సల్ ఫార్మాట్ ఉంది కదా డిఎంవై నెంబర్స్ నీకు ప్రింట్ అవ్వాలంటే ఓకేనా డేట్ అనేది నెంబర్స్ గా ప్రింట్ అవ్వాలంటే యూనివర్సల్ ఫార్మాట్ ఫాలో అవ్వాలి అది డిఎంవై క్లియరా క్యాపిటల్ వైకి స్మాల్ వైకి డిఫరెన్స్ చెప్పండి ఏం జరిగిందో ఇయర్ స్మాల్ వై కి ఓన్లీ లాస్ట్ 25 అనేది ఇయర్ మాత్రం వచ్చింది మనము చెప్పాం కదా ఇందాక స్కూలింగ్ రాసేప్పుడు ఇవాళ డేట్ ఎంత 20/5/ సో కొన్నిసార్లు 2025 రాస్తాం లేదంటే 25 కూడా రాయొచ్చు షార్ట్ ఫామ్ లో రాస్తాం కదా ఇయర్ గుర్తుంది కదా షార్ట్ ఫామ్ లో ఇయర్ రావాలంటే స్మాల్ వై ఫుల్ ఇయర్ రావాలంటే క్యాపిటల్ వై రెండే ఉన్నాయి దాంట్లో
ఇయర్ లో ఫుల్ ఇయర్, షార్ట్ ఇయర్. వై అంటే కన్ఫ్యూజ్ అవుతారు ఏమన్నా? క్లియర్ కదా వై అంటే? అవును. నెక్స్ట్ అన్ని డేట్స్ కావాలంటే ఏం వాడతాం ఫార్మాట్? నెంబర్స్ కావాలంటే టిఎంవై. డిఎంవై. డి స్మాల్, ఎం స్మాల్. వై క్లియరా? స్మాల్. ఇది ఫిక్స్ అయిపోండి, మైండ్ లో ఫిక్స్ అయిపోండి. ఇది దీంతో చేంజ్ ఉండదు మీ. ఓకే, Yeah. నెక్స్ట్ హవర్స్ కి పైన చూడండి ఏం పెట్టాం? ఫోర్త్ లైన్ లో హెచ్, క్యాపిటల్ హెచ్. క్యాపిటల్ హెచ్. హెచ్ఎం. అది తెలుసు కదా, జనరల్ యూనివర్సల్ ఫార్మాట్ కదా అది కూడా. హవర్స్, మినిట్స్, సెకండ్స్ అనేది అన్ని క్యాపిటల్. ఎమ్ ఆల్రెడీ వచ్చింది కదా, అందువల్ల ఎమ్ క్యాపిటల్ ఇచ్చాడు. అర్థమైందా? Yeah. ఒకవేళ నీకు నెల పేరు రావాలంటే మనకు ఆల్ఫాబెట్స్ ఏమున్నాయి? ఏతో స్టార్ట్ అవుతుంది కదా. ఏ అనేది వారానికి, బి అనేది నెలకని గుర్తుపెట్టుకోండి. చిన్నదంటే చిన్నగా వస్తుంది, పెద్దదంటే పెద్దగా వస్తుంది. ఇంకేమైనా కన్ఫ్యూజన్ తప్ప దీంట్లో గుర్తుపెట్టుకోండి. అవును. ఏది ఇచ్చినా రాయగలరు కదా. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ ఫిక్స్డ్ మంజునాథ్, మనం పెట్టినట్టు కాదు ఇవన్నీ. ఓకేనా? పైథాన్ ఎవరైతే డిఫైన్ చేశాడో వాడు ఇచ్చాడు అనమాట ఆప్షన్. మనం కస్టమైజ్ చేసుకునేది కాదు అది. ఓకే. ఓకేనా? యూనివర్సల్ ఫార్మాట్ నెంబర్స్ రూపంలో కావాలంటే డిఎంఐ వాడుకో ఇచ్చాడు. అదే విధంగా వారం నేమ్ కూడా కావాలి నాకు. ఈరోజు ఏంటి? ట్యూస్డే కాబట్టి ఫుల్ కావాలంటే క్యాపిటల్ వాడుకో. రెండే ఉన్నాయి కదా, ఏబీనే కన్ఫ్యూజ్ అవ్వాల్సింది, ఏం కన్ఫ్యూజ్ అయ్యేది లేదు. డిఎంఐ అంటే యూనివర్సల్ ఫార్మాట్ తెలుసు, అవర్స్, మినిట్స్, సెకండ్స్ కూడా తెలుసు మనకి. కన్ఫ్యూజ్ ఎక్కడ అవుతారు? ఏను బీలోనే కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా? క్లియరా? ఇంటర్వ్యూ క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది ఇది. ఓకేనా? సరే, నెక్స్ట్ ఇంకో ఫైల్కి వెళ్ళిపా. నెక్స్ట్ ఫైల్, దాని పక్కన ఫైల్ ఉంది కదా, లాస్ట్ ఫైల్. ఇలా ఇస్తాడు. ఇలా ఇచ్చి కింద లైన్ 1 పైన కానీ ఎక్కడ అవుట్పుట్, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఈక్వల్స్ టు, ఇక్కడేనా? కామెంట్ పెట్టి ఎక్కడ రాసుకో. ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఈక్వల్, కామెంట్ పెట్టు. ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఈక్వల్స్ టు కొటేషన్ లోపల ట్యూస్డే టీ క్యాపిటల్, ట్యూస్డే కమా టీ క్యాపిటల్, ట్యూస్డే కమా TUESDAY, ట్యూస్డే కమా ట్యూస్డే కమా 2025 కమా TUE, టీ క్యాపిటల్. డి. ట్యూస్డే కి షార్ట్ కట్ రైట్. ఓకే. TUE. కొటేషన్ క్లోజ్. ఇలా తెప్పిమంటాడు అనమాట ఆన్సర్. ఓకేనా? దాన్ని చూసి అర్థం అవుతుంది కదా, 20 అనేది డేట్ ఉంది, 5 అనేది మంత్. అంటే వాడు ఇచ్చిందంతా డిఎంవై హెచ్ఎంఎస్ స్టైల్లో ఇచ్చాడు, కానీ అది స్ట్రింగ్ రూపంలో ఉంది. ఏం చేయాలి, ఎట్లా చేయాలంటే మనకు దాన్ని కన్వర్ట్ చేయాలంటే డేట్ టైం టైప్ లోకి డేట్ టైం అనే మాడ్యూల్ వాడాలి. పైన ఇంపోర్ట్ చేయప్ప. ఫ్రమ్ డేట్ టైం ఇంపోర్ట్ డేట్ టైం, ఫ్రమ్ డేట్ టైం ఇంపోర్ట్ డేట్ టైం. లైన్ నెంబర్ 4 లో ప్రింట్ ఆఫ్ డేట్ టైం డాట్ STRP టైం. పీ టైం అంటే ప్రజెంట్ టైం లోకి మార్చుకోవడం. ప్రజెంట్ టైం, స్ట్రింగ్ ప్రజెంట్ టైం అంట. ఓకే, ఒకవేళ ఆల్రెడీ డేట్ టైం లో మాడ్యూల్ ఉందనుకో, మనకు కావాల్సిన స్టైల్లో మనకు కావాలంటే ఏం వాడుకోవాలి? రాంగ్ ఆన్సర్. కరెక్టేనా? నేను ఒకసారి రిపీట్ చేయరా? మనకు డేట్ టైం లో ఆల్రెడీ ఇచ్చారు, దాంట్లో నుంచి మనకు కావాల్సిన స్టైల్ నేను రాసుకోవాలంటున్నా. ఎఫ్ ఫార్మాట్. STRF టైం. STR ఎందుకు మిస్ అవుతున్నారు? ఓకే. STRF.
STR ఓకేనా? అది ఫిక్స్ రెండే ఉన్నాయి. ఎస్టీఆర్ పీ టైమ్, ఎస్టీఆర్ ఎఫ్ టైమ్ రెండే ఉన్నాయి, కనిపించవద్దండి. ఓకే ఎస్టీఆర్ ఎఫ్ టైమ్ అనేది ఏంటంటే ఆల్రెడీ డేట్ ఫార్మాట్ డేట్ టైం టైప్ లో ఉన్నప్పుడు మీకు కావాల్సిన స్టైల్లో మీరు రాసుకోవచ్చు, అంతవరకు రాయలేరు. ఇప్పుడు కూడా అంతే, స్ట్రింగ్ ఇచ్చిన సెకండ్ లైన్ లో దాన్ని ఏం చేయాలి, ఎస్టీఆర్ డేట్ టైం వరకు మనం కన్వర్ట్ చేయాలా. అలా కన్వర్ట్ చేయాలంటే స్ట్రింగ్ నుంచి ఎస్టీఆర్ ఎఫ్ పీ టైం వాడాలి, 15 టైంలో తెచ్చుకోవాలి మనం. ఆఫ్ ఎస్టీఆర్ పీ టైమ్ ఆఫ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ లో చెప్పాలి కదా ఇంకా మనకి. ఓకే, ఏదైతే మార్చాలనుకుంటున్నామో ఆ వేరియబుల్ ఇవ్వ అక్కడ టుడే అండర్స్కోర్ డేటా కామా, ఏదైతే ఏ స్ట్రింగ్ అయితే నువ్వు కన్వర్ట్ చేయాలనుకుంటున్నావో ఆ స్ట్రింగ్ నెక్స్ట్ యాజ్ ఇట్ ఈజ్ గా రాయాలి. వాడు ఇచ్చిన ఫార్మాట్ యాజ్ ఇట్ ఈజ్ గా రాయాలి మనం కొటేషన్ లోపల. 20 అనేది ఏంటి, ఇయర్, సారీ డేట్. డేట్ అంటే ఏం పెడతాం, M. రాంగ్ Sorry, ఆన్సర్. D at percentage D. ఏడి Small d. ఓకే, పెట్టు 20కి పెట్టు. అది చూసి రాయాలన్నమాట యాజ్ ఇట్ ఈజ్ గా. నెక్స్ట్ అక్కడ డాష్ ఉంటే డాష్, డాట్ ఉంటే డాట్, కామా ఉంటే కామా పెట్టాలి. అక్కడ ఏముంది, Dash. ఐఫోన్. తర్వాత ఏంటి 05 అనేది ఏంటి, Small m. పర్సెంటేజ్ ఆఫ్ స్మాల్ n. మంత్ కాబట్టి పర్సెంటేజ్ ఎం. నెక్స్ట్ మళ్ళీ Hyphen. Year. పర్సెంటేజ్ ఆఫ్ Capital y. Y. ఏవై, 2 వైలు ఉన్నాయి ఏవై దాంట్లో. క్యాపిటల్ Y. Capital Y. Capital. అక్కడ స్పేస్ ఉంటే స్పేస్, చుక్క ఉంటే చుక్క, అన్ని అట్లే పెట్టాలి. వేరే మ్యాచింగ్ ఆప్షన్ లేదు మనకి. Space. Space. Yes. Percentage of H. Capital H. Colon. Y. Percentage of M. m. Minutes. Hyphen. Seconds. Colon. Percentage of s. Quotation. Quotation. సో డి తర్వాత పెట్టిన ఎమ్, ఎక్స్ తర్వాత పెట్టిన ఎమ్ రెండు సేమా? No answer. ఇది minutes, అది month. అట్టెట్ కనుక్కుంటావు, రెండు సేమ్ ఎట్లుంటాయి పేర్లు? ఫార్మాట్ కన్నా DMY. ముందు పలికెళ్ళి చూడు, ఎట్లా చెప్పాను. మరి అది కూడా ఇంపార్టెంటే. ఎం ఆల్రెడీ ఎమ్ డిఫైన్ చేశారు, ఎం అనేది మంత్ అని. నువ్వు మళ్ళీ ఎట్లా పడుకుంటావు, అక్కడ కూడా మంత్ వస్తుంది. సో అన్ని క్యాపిటల్, టైమింగ్ అనేది క్యాపిటల్ లో పెట్టుకోవాలి, HMS. అవును, ఇందాక చెప్పింది అదే కదా, క్యాపిటల్ లో అన్ని వస్తాయి అన్నమాట. ఎందుకంటే స్మాల్ ఎం ఆల్రెడీ వాడినారు, మళ్ళీ దానికి వేరే దానికి ఎట్లా ఏం చేస్తారు, చేయలేరు కదా. అందువల్ల మినిట్స్ కోసం వాడు క్యాపిటల్ ఎం ఇచ్చాడు. ఓకే, ఇది ప్రింట్ అయితేనే మనకు తెలుస్తుంది ఓకే మ్యాచ్ అయింది, లేకపోతే లేదని. టాలీ చే బ్రాకెట్స్, సేవ్ అంటారు. అయిందా, మ్యాచ్ అయింది కాబట్టి వచ్చింది. ఒకవేళ ఇప్పుడు దీంట్లో రిమూవ్ చేయి, ఐఫోన్ క్యాపిటల్ వై రిమూవ్ చేయి, ఫోర్త్ లైన్ లో క్యాపిటల్ వై రిమూవ్ చేయి, డాష్ ఐఫోన్ వై క్యాపిటల్ వై రిమూవ్ చేయి, క్యాపిటల్ Y. డాష్ కూడా రిమూవ్ చేసి అక్కడ రిమూవ్ చేయి, సేవ్ అంటారు. ఏమైంది, ఎర్రర్. వాడిచ్చింది నువ్వు మ్యాచ్ చేసుకోవాలి, మొత్తం మార్చచ్చు, కానీ నువ్వు అనుకున్నది కూడా మార్చలేమన్నమాట. ఓకేనా? స్ట్రింగ్ ని ఏం చేయబోతున్నాము, డేట్ టైం లోకి మనం మార్చేస్తున్నాం. మార్చాలంటే వాడు ఇచ్చిన స్ట్రింగ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని నువ్వు కన్వర్ట్ చేయాలి. ఇండివిజువల్ గా నాకు 20 ఒకటి చాలు 20 కన్వర్ట్ చేసుకుంటా అంటే అట్లా కాదనమాట. కంట్రోల్ జరుగుతూ అర్థమైందా, ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉంటేనే వస్తుంది అనమాట. ఇప్పుడు కంట్రోల్ డి కొట్టు, కంట్రోల్ డి కొట్టు. ఇక్కడ డి ప్లే స్మాల్ డి ప్లేస్ లో 5th లైన్ లో క్యాపిటల్ ఏ పెట్టు. 4th లైన్ కామెంట్, 4th లైన్ కామెంట్, 4th లైన్ కామెంట్, సేవ్ అంటాను.
కోడ్ చూపించాలి, నువ్వు కోడ్ దాచిపెట్టకూడదు అట్లా. రైట్. ఏం జరిగింది? వాల్యూ ఎర్రర్ టైం డస్ నాట్ మ్యాచ్. డస్ నాట్ మ్యాచ్ ద ఫార్మాట్. ఎందుకు? అక్కడ 20 అని ఇచ్చాము, ఇక్కడేమో క్యాపిటల్ ఏ అన్నాం. క్యాపిటల్ ఏ అంటే ఇక్కడ ఏమి ఉండాలి 20 ప్లేస్ లో? ట్యూస్డే. క్యాపిటల్ ఏ అనేది వారం నేమ్, ఫుల్ నేమ్ కోసం వాడతారు. ఆ 20 ప్లేస్ లో ట్యూస్డే అని పెట్టు. లైన్ నెంబర్ 2 లో, లైన్ నెంబర్ 2 లో 20 ప్లేస్ లో ట్యూస్డే అని పెట్టు. ట్యూస్డే సేవ్ అంటారు. అర్థమైందా? ఒక డేట్ మారిపోయింది, డేట్ మారుతుంది, ఇబ్బంది లేదు, అది ఐడెంటిఫై చేసుకుంటారు. ఇట్లా ఎగ్జాక్ట్ మ్యాచ్ రాయాలి అంటున్నా. అక్కడ టీయూ ఉందనుకో షార్ట్ కట్ లో, అప్పుడు ఏం రాస్తారు ఇక్కడ? స్మాల్ ఏ. పర్సెంటేజ్ ఆఫ్ ఏ. స్మాల్ ఏ. అర్థమైందా? 20 రివర్స్ చెప్ప. లైన్ నెంబర్ 2 లో 20 పెట్టు. 5th లైన్ కి వేరియబుల్ పెట్టు. str to date time వేరియబుల్. str_to_ date time. TO2 str నుంచి మనం డేట్ టైం కన్వర్ట్ చేసినాం కదా. str_ తర్వాత TO2 పెట్టు. అక్కడ అండర్స్కోర్ తర్వాత TO2 అంటే str నుంచి కన్వర్ట్ చేసినామని. అర్థమైందా? దీని టైప్ కనుక్కో ఇప్పుడు. Print of type of start there to date time. కింద మార్చలే మనం. 5th లైన్ లో ఏ పెట్టినాం కదా, డి పెట్టాలి క్యాపిటల్ ప్లేస్ లో. 5th లైన్ లో అక్కడ 20 ఉంది కదా, డి పెట్టాలి. అట్లా అంతే కదా, అందులో మ్యాచ్ అవ్వలేదు నాకు. డేట్ టైం కన్వర్ట్ అయిందా? డేట్ టైం. Yes, Anjan. ఓకే. ఇప్పుడు అవుట్పుట్ ఏం అడిగాను నేను? Tuesday 2025. ట్యూస్డే. ఇప్పుడు మీకు ఇందాక ముందు ఫైల్ చెప్పినాను కదా STR F time ఎట్లా వాడాలని, దాన్ని బట్టి ఆన్సర్ తెప్పియండి. నాకు అదే ప్రింట్ అవ్వాలి. ఇంతకుముందు చెప్పినది డేట్ టైమ్ లో ఉన్నప్పుడు మాత్రమే మనకు కావాల్సిన ఫార్మాట్ వాడుకోవాలనుకున్నాం. ఏ ఆప్షన్ వాడతారు? STR of F time. STR F time. హాఫ్ ఏం లేదు, STR F time సింగిల్ వర్డ్ అది. Okay. దేని మీద అప్లై చేయాలి STR F time ని? To expected output. STR టు డేట్ టైం మీద. రైట్, చేయండి కింద. ప్రింట్ డైరెక్ట్ ప్రింట్ రాసి. ప్రింట్ ఆఫ్ Date time dot. నో డేట్ టైం ఎందుకు ఇంకా? STR Okay. కన్వర్ట్ చేసినాం STR. కదా. Okay. STR to today. STR F time. F time. F time. రైట్. F time ఆఫ్ కొటేషన్ లో Capital కొటేషన్. modulus of పర్సెంటేజ్ ఆఫ్ ఏ. క్యాపిటల్ ఏ. ఆఫ్ కాదు, ఎందుకు ఆఫ్ అంటున్నారు? పర్సెంటేజ్ ఆఫ్ కాదు, పర్సెంటేజ్ ఏ అంతే. పర్సెంటేజ్ ఏ. అక్కడ కామా ఉందా, డాట్ ఉందా, డాష్ ఉందా? ఏముంటే యాజ్ ఇట్ ఈజ్ గా. కామా పర్సెంటేజ్ ఆఫ్ వై, క్యాపిటల్ వై. మళ్ళీ ఆఫ్ అంటున్నావు నువ్వు మంజు. Okay, ఆఫ్ okay. కాదు, పర్సెంటేజ్ వై. Percentage. ఎందుకు వస్తుంది ఆఫ్ అక్కడ? ఓకే. పర్సెంటేజ్ స్మాల్ ఏ కొటేషన్ బ్రాకెట్ క్లోజ్. సేవ్ అంటారు. ఇంకో క్లోజ్డ్ బ్రాకెట్ ఇవ్వాలి. లోకేష్. సేవ్ అవ్వలే. ఓకే. వచ్చింది ఆన్సర్. ఓకే. లైన్ నెంబర్ 2 వాడిస్తాడు, లైన్ నెంబర్ 9 ఆన్సర్ తెప్పిమంటాడు. ఇలా రాయాలి, మీరు కన్వర్ట్ చేసుకొని రాయాలి. స్ట్రింగ్ డైరెక్ట్ గా మనం రాయలేం కదా.
స్ట్రింగ్ లో నుంచి డేట్ టైమ్ లో కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయాలంటే యాజ్ ఇట్ ఈస్ గా మ్యాచింగ్ రాయాలి నువ్వు. మ్యాథ్స్ ఓకేనా? వాడు ఏమి ఇస్తే అది రాసుకుంటావు. మ్యాథ్స్ అయిన తర్వాత కాబట్టి నువ్వు ఇష్టం వచ్చిన స్టైల్లో నువ్వు కన్వర్ట్ చేసుకుంటావు. అది అంటే తెలిసిందే కదా మనకు. లైన్ నెంబర్ 6 నుంచి 9 వరకు ముందు నేర్చుకున్నాం కదా. ఇంకా ఏమైనా డౌట్ ఉందో దీంట్లో డేట్ టైం కాన్సెప్ట్ లో? గుర్తుపెట్టుకోవాల్సింది వారముది, నెలది పేర్లు రావాలంటే. పేర్లు రావాలంటే ఆల్ఫాబెటికల్ లో ఏబి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వై గుర్తుపెట్టుకోవాల్సిన పనిలే. స్మాల్ వై అంటే చిన్న ఇయర్ వస్తుంది, క్యాపిటల్ వై అంటే ఫుల్ ఇయర్ వస్తుంది. ఏ వైని కూడా వదిలేసేయండి. ఓకేనా? పేర్ల రూపంలో రావాలంటే ఆల్ఫాబెట్ లో ఏమున్నాయి వరుసగా A to Z అంటే ABCD కదా. ఏబి ఒకటి గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్ 2 క్యారెక్టర్స్ మాత్రమే. ఏ అంటే వారానికి, బి అంటే నెలకి. స్మాల్ వై అంటే చిన్న వారము, క్యాపిటల్ వై అంటే పెద్ద వారము. స్మాల్ బి అంటే చిన్న మంత్, క్యాపిటల్ బి అంటే క్యాప్స్ లో వస్తుంది. ఫుల్ మంత్. షార్ట్ ఫామ్, ఫుల్ ఫామ్, అంతేనా? యా కన్ఫ్యూజ్ అయిన ద్వారా గుర్తు పెట్టుకోండి ఏంటన్నా. ఓకే అన్న. మంచు ఇప్పుడు చెప్పు డౌట్ ఏమన్నా. నో 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 క్లియర్. అట్లా ఓకేనా? మొత్తం అన్ని విన్న తర్వాత ఒక డౌట్ ఉంటే క్లారిటీ ఉంటుంది అనమాట. ఓకే ఓకే సరే. అయితే మనం ఫలితాలు చెప్పామా? చెప్పారు. మీరు కోడ్ రాస్తే ఫైలు అంజన్ రెడ్డి ప్రియాంక .txt లోకేష్.txt కాకుండా ఈ ఇవాళ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ తో ఫైల్ క్రియేట్ అయిపోవాలి. నాకు ఇవాళ డేట్ ఎంత? 20. నెక్స్ట్ ఒక ఫైల్ కాదు, లూప్ వాడతారో ఏం వాడతారో నాకు తెలియదు. కోడ్ ఎగ్జిక్యూట్ చేయగానే 10 ఫైల్స్ క్రియేట్ అయిపోవాలి. అంటే సెకండ్ తీసుకుంటారా, మినిట్స్ తీసుకుంటారో నాకు తెలియదు అనమాట. దాంట్లో కంటెంట్ కూడా రాయండి. లూప్ లో పెట్టి ఆ ఫైల్ రాసి ఫార్మాట్ ఎఫ్ స్టైల్ మనకు తెలుసు కదా. స్ట్రింగ్ ఫార్మాట్ చెప్పినాం, ఎఫ్ స్టైల్ యూసీ తెలుసు కదా. ఎఫ్ స్టైల్లో నుంచి డేట్ ఎలా తీసుకుని రావాలి, దానికి ఎక్స్టెన్షన్ ఏంటి, .txt నా .log. టుడే డేట్ ప్రింట్ చేయాలంటే ఎలా తెలుసా మనకి? టుడే డేట్ ప్రింట్ చేయాలంటే డేట్ టైమ్ నౌ మెథడ్. అది ఇంపోర్ట్ స్టైల్. ఫ్రమ్ స్టైల్ అయితే str సింపుల్ గా డేట్ టైమ్ .now అంతే. స్టైల్ ఎందుకు వస్తుంది? డేట్ ప్రింట్ చేయాలంటే అన్న మనకు కావాల్సిన ఫార్మాట్ లో మనకు స్పేస్ ఉండవు కదా. 2025 స్పేస్ ఈరోజు మంత్ ఎంత 05 స్పేస్ 20 ఉండదు కదా. ఫైల్ నేమ్ అండర్స్కోర్ కానీ డాష్ కానీ పెట్టుకుంటారు. లేదంటే కంటిన్యూ రాస్తారు 2025-05-20.txt అని. ఓకేనా? ఫైల్ కి పేరు పెట్టాలంటే ఒక స్ట్రింగే కదా మనం పెట్టేది. ఆ స్ట్రింగ్ ని మనం డేట్ టైమ్ లో తీసుకుంటున్నాం అంతే. ఫైనల్ గా కన్కర్టినేషన్ కానీ లేదంటే ఎఫ్ స్ట్రింగ్ వాడతారు. ఎఫ్ విత్ ఇన్ ఫ్లవర్ బ్రాకెట్ లో వేరియబుల్ .txt పెడతారు. ఫైల్ క్రియేట్ అయిపోతుంది. మన ఫైల్ హ్యాంగ్ తెలుసు కదా. ఎవ్రీ 5 seconds కి అయినా ఫైల్ క్రియేట్ చేయండి, ఎవ్రీ సెకండ్స్ కైనా ఫైల్ క్రియేట్ చేయండి, ఎవ్రీ మినిట్ కైనా చేయండి. ఫైల్ 10 ఫైల్స్ క్రియేట్ అవ్వాలి. మీ కోడ్ ఇచ్చిన కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తేనే 10 ఫైల్స్ క్రియేట్ అయిపోవాలి. మినిట్ వద్దులే, లేట్ అవుతుంది. 10 minutes వెయిట్ చేసి వస్తుంది. సెకండ్స్ వాడుకోండి. ఇయర్, మంత్, డేట్, HMS సరిపోతుందా? మీకు కావాల్సిన ఫార్మాట్ లో ఫైల్ వచ్చేస్తుందా? టాస్క్ అర్థమైందా లేదా? కన్ఫ్యూజన్ ఉన్నారు ఎందో. హలో, ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? ఏమి ఇంత క్వశ్చన్ మార్క్ ఫేస్ లో ఉన్నారు? అర్థం కాదు టాస్క్. టాస్క్ ఏం చెప్పాను అర్థమైందా లేదా? సో మనం కోడ్ రాస్తున్న వెంటనే మనకి ఆ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తే 10 ఫైల్స్ అనేవి క్రియేట్ కావాలి. ఆ ఫైల్స్ పేర్లు ఏమి ఉండాలి, ఎలా ఉండాలి? డేట్ టైం ఫార్మాట్ లో ఉండాలి. అర్థమైందా? నా పేరు నీ పేరు లేకోకుండా ఫైల్ పేరే డేట్ గా రావాలన్నమాట. నాకు మనం కోడ్ రాస్తుంటాం ఆఫీస్లలో, కొన్ని లాగ్ ఫైల్స్ వస్తుంటాయి. లాగ్ ఫైల్ వచ్చినప్పుడు ఎప్పుడు క్రియేట్ అయింది ఎలా కనుక్కుంటాం? ఆ డేట్ టైం చూస్తే టైం స్టాంప్ అంటారు దాన్ని. డేట్ టైం ని టైం స్టాంప్ అంటారు. ఎప్పుడు క్రియేట్ అయింది చూడగా చెప్పచ్చు కదా మనం ఫైల్ ఉండేది. ఆ విధంగా మీకు ఒక ఐడియా రావాలని చెప్పి నేను ఇలా చెప్తున్నాను అనమాట. ఫైల్ పేరే డేట్ టైము, హవర్స్, మినిట్స్, సెకండ్స్ రూపంలో క్రియేట్ చేయండి.
అంజన్ ప్లేస్ లో ఫైల్ నేమ్ పంపిస్తున్నాం, వేరే వేరియబుల్ పంపిస్తున్నాం, అంతే తేడా, ఏం చేయట్లేదు. ముందు చేసారు మీరు ఆల్రెడీ. కొంచెం ఎక్స్ట్రా టాస్క్ ఏంటంటే డేట్ టైంని ఇలా ప్రింట్ చేయాలి, అది ఇందాక నేర్పించా కదా. మాడ్యూల్ వాడితే ఇవాళ డేట్ ప్రింట్ అవుతుంది. నీకు కావాల్సిన స్టైల్లో కన్వర్ట్ చేయాలంటే F string F ఏంటిఎఫ్ strf STRF అది చెప్పాల్సిన ఆన్సర్. ఓకేనా, మనకు కావాల్సిన రూపంలో మనం రాసుకోవాలంటే STRF టైం అనే వర్డ్ వాడాలి. ఎప్పుడు? అది డేట్ టైం టైప్ లో ఉన్నప్పుడు, అంతేనా? yeah ఇక్కడ కూడా లైన్ నెంబర్ 3 వరకు డేట్ టైం లో లేదు, అది స్ట్రింగ్ లో ఉంది. డేట్ టైం టైప్ లోకి ఎక్కడ కన్వర్ట్ అయింది? లైన్ నెంబర్ 4 కామెంట్ లో ఉంది 4 5 లో కన్వర్ట్ అయింది. ఎక్కడ? డేట్ టైం మాడ్యూల్ వాడినాం, STRP టైం వాడినాం, అంటే ప్రజెంట్ టైంలో తెచ్చుకున్నాం అనమాట. తెచ్చుకున్న తర్వాత నువ్వు STRF టైం వాడినాం లాస్ట్ లైన్ నెంబర్ 9 లో. ఇప్పుడు తెప్పినప్పుడు ఫైల్ నేమ్ తెప్పియండి చూద్దాం. 9th లో కంట్రోల్ టీ కొట్టి 2 times అవర్స్ మినిట్స్ సెకండ్స్ అన్ని పెట్టు, మనకు ఫైల్ ఎలా ఉండాలో చూడు. ఉమ్. 11th మార్చు. AYA రిమూవ్ చేసి ఏం కావాలి మనకి? ఫైల్ రూపం, ఫైల్ కనుక్కోవాలంటే డేట్ టాస్క్ ప్రకారం డేట్ సారీ డేట్ మంత్ ఇయర్ డేట్ కంటే ఏం పెడతాం? పర్సెంటేజ్ ఏనా? ఏ కాదు బాను, ఏ అంటే పేర్ల కోసం వాడతారు కదా, అదే కదా చెప్తున్నాను రోజు నేను. నెక్స్ట్ డేట్ వచ్చిన తర్వాత ఏం కావాలి? మంత్. ఫైల్లో అలా క్రియేట్ చేయలేము, స్పెషల్ క్యారెక్టర్ పెట్టలేము ఫైల్లో. అండర్ స్కోర్ లేదా కంట్రీగా రాయొచ్చు అనమాట. అండర్ స్కోర్ పెట్టుకోవాలంటే అండర్ స్కోర్. నీకు క్లారిటీ లేదా లోకేష్? కీబోర్డ్ లో పైన ఉండేటివి కావాలనుకుంటే షిఫ్ట్ వాడతాం, కింద ఉండేటివి డైరెక్ట్ వస్తాయి. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మీరు ఎట్లా బిహేవ్ చేయాలి, సింబల్స్ కన్ఫ్యూజ్ అయితే ఎట్లా. నెక్స్ట్ ఇంకేం కావాలి? మరి సెకండ్ కావాలంటే అవర్స్, మినిట్స్, సెకండ్స్ కూడా కావాలి. క్యాపిటల్ HMS అవర్స్ కూడా తీసుకో, HMS. కంటిన్యూగానే ఫైల్ కి స్పేస్ ఇస్తామా? మనం ఫైల్ క్రియేట్ చేయబోతున్నాం కదా, అండర్ స్కోర్ ఇవ్వు, Y తర్వాత అండర్ స్కోర్ H పర్సెంటేజ్ H క్యాపిటల్ H కోలన్ వద్దు, ఫైల్లో కోలన్ పెడతారా? లేదు. అండర్ స్కోర్ మళ్ళీ M అండర్ స్కోర్ S సేవ్ అంటుంది. వచ్చిందా? 25 2025 9/00/34 పెడతారు, అంతే కదా ఫైల్ నేమ్. ఇప్పుడు లైన్ నెంబర్ 11 లో ఉన్నది ఏం టైపు? డేట్ అండ్ టైం. నో, స్ప్రింగ్ ఏం పెట్టినామడా? ఫార్మాట్ చేసినాం, కావాల్సిన దగ్గర ఫార్మాట్ చేసినాం అంటే ఫార్మాట్ స్ట్రింగ్ లోకి వస్తుంది అనమాట. ఓకేనా, అర్థమైందప్ప? ఎప్పుడన్నా మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయి, క్లియర్ స్క్రీన్ కొట్టి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయి. మళ్ళీ కొట్టు, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయి. ఏ 34 వస్తుంది? we are giving a variable time. వేరియబుల్ కాదు, అక్కడ డిఫైన్ చేసిన time. ఎందుకు వస్తుందంటే పైన ఉంది కదా 34 అని, అందుకు అది వస్తుంది.
లైన్ నెంబర్ 2 లో బై డిఫాల్ట్ గా ఏది వస్తుంది అనమాట. ఓకేనా? మీరు ఇది కాదు వాడాల్సింది, డేట్ టైం అనే మాడ్యూల్ వాడి డేట్ ప్రింట్ చేసి దాని మీద వెళ్ళాలి STRF ని. అప్పుడు టైం చేంజ్ అవుతుంది అనమాట. ఎవ్రీ టైం సెకండ్స్ కూడా చేంజ్ అవుతాయి. అంతేనా? యా ఇది మనం స్ట్రింగ్ ని కన్వర్ట్ చేసినాం అనమాట, అందువల్ల అదే వస్తుంది. ఈ లైన్ నెంబర్ 11 ని మీరు అప్లై చేసింది ఏడ కాదు, డేట్ టైం మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకొని నవ్ ప్రింట్ చేసుకున్న తర్వాత దానికి అప్లై చేయాలి. ఇది ఇప్పుడన్నా క్లియర్ అప్ప? టాస్క్ అర్థమైంది ఇప్పుడన్నా? ఓకే అండి. అందరికి అర్థమైందా? మీట్ పెట్టుకో. మన టీ అయిపోయినాయా? ఈరోజు డేట్ ఎంత తప్ప 20th కదా? Yes, Anju. అందులో మోసం తెలుసు. ప్రియాంక ఓకే. నెక్స్ట్ లోకేష్ ఓకే. మంజునాథ్ ఓకే. Yes, అన్న. బాను
బాను ఉన్నావు క్లాస్ లో? సంజయ్, సంజయ్. ఎస్ సాయి, ఎస్ సాయి, ఓకే. సిరాజ్ అబ్సెంట్. రుచిత, Yes, Sanjan. శివసాయి, Yes, Sanjan. శాషావలి, ఎస్ అండి. సురేంద్ర, అంజన్ రికార్డింగ్ ఆఫ్ చేద్దాం. స్టాప్ చేయి. కే సురేంద్ర,